హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. కొన్ని బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఇవి వచ్చేసి డిఫరెంట్ కస్టమర్స్ కోసం అయితే మనం స్టిచ్ చేసాము. ఒక్కొక్క ఫ్రాక్ అనేది క్లియర్గా చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి ఇంకా ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో ఆఫర్ రన్ అవుతుందని చెప్పాను కదా. మీటర్ వచ్చేసి జస్ట్ మనకి 170 రూపీస్ అనమాట. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఓన్లీ ఫ్యాబ్రిక్ కావాలన్నా పంపిస్తాము, లేదా స్టిచ్ చేసి పంపించమన్నా కానీ పంపిస్తాము అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year బేబీ ఫ్రాక్ అయితే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి వాళ్ళ 6th బర్త్డే కోసం అని ఫస్ట్ మనం స్టిచ్ చేసామండి. వాళ్ళు ఏమన్నారు అంటే మా చిన్న పాపకు కూడా సేమ్ స్టిచ్ చేయమని చెప్పారు. సో దీంట్లో అయితే ఇంకా ఫ్యాబ్రిక్ లేదు, అయిపోయిందనమాట. ఈ కలర్ అయితే అయిపోయింది. వాళ్ళకే ఇంకో ఫ్రాక్ అయితే నేను ఇప్పుడు స్టిచ్ చేశాను, వాళ్ళ 1 year బేబీకి అని చెప్పేసి. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడున్న ఫ్లవర్సే తీసి ఇట్లా కట్ చేసి ఒక 3 పెట్టా అనమాట. దీనికి అక్కడక్కడ మనము పర్ల్ కుందన్స్ అయితే అతికిచ్చాను హైలైట్ చేయడానికి అని చెప్పేసి. అండ్ కింద వచ్చేసి క్యాన్ లేస్ ఇచ్చామండి. చూసారు కదా, ఇట్లా క్యాన్ లేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం బుట్టలాగా కనిపిస్తుంది అనమాట డ్రెస్ మనకి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రాక్. ఈ కలర్ అయితే అయిపోయింది. ఇంకా గోల్డెన్ కలర్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. రీజనబుల్ ప్రైస్లో స్టిచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 6 to 7 years పాపకైతే స్టిచ్ చేయమని చెప్పారనమాట. డిజైన్ అయితే వాళ్ళు ఏం పంపించలేదు. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇక్కడ బొటిక్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. ఆఫర్ రన్ అవుతుందని చెప్పాను కదా, ఇది కూడా దాంట్లోదే. దీన్నైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి 6 to 7 years పాపకండి. దీనికి కూడా కింద కెన్ లేసి ఇచ్చాను. ఇంకా మనకు కొంచెం డల్గా ఉంది అని చెప్పేసి కింద ఫ్రిల్స్ అయితే ఇచ్చాను అనమాట. ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి నేను ఒక మినీ యుద్ధమే చేశాను ఈ మిషన్తో. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఈ క్లాత్తో డ్రెస్ అనేది స్టిచ్ చేశాను. బట్ అప్పుడు ఏంటి అంటే వర్క్ ఉంది కదా, అంబ్రిల్లా కట్ చేద్దాము అని చెప్పేసి అంబ్రిల్లా కట్ చేశాను. అప్పుడు నాకు సాఫీగా అయిపోయింది అనమాట పని. బట్ ఈ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ మనకి థ్రెడ్, దీంట్లో కూడా నైలాన్ కొంచెం సాగే థ్రెడ్ ఉంటుంది కదా, అది యూజ్ చేసినట్టున్నారు. నాకు ఊరికే నీడిల్ ఇరిగిపోయింది అనమాట. నిన్న మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 1 వరకు మధ్యలో ఒక ½ an hour బ్రేక్ తీసుకున్నానేమో అంతే. ఒకే ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను, అది కూడా ఈ ఫ్రాక్. ఈ ఫ్రిల్స్ అండ్ ఈ హ్యాండ్ కూడా ఈ రోజు పెట్టాను అనమాట. ఓన్లీ స్టిచ్ చేయడానికి నాకు అంత టైం పట్టింది. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఇలాగేనండి, భలే విసిగిస్తుంది. అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనం అంటే ఫుల్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు అంబ్రిల్లా కట్ కనుక కట్ చేసుకుంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అనుకున్న అవుట్ఫిట్ కూడా మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. సో ఎవరైనా ఇట్లా హెవీ ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేయాలి అనుకున్నా, స్టిచ్ చేయించుకోవాలి అనుకున్న అంబ్రిల్లా కట్ అయితే ప్రిఫర్ చేయండి. దీనికి వచ్చేసి నేను ఇక్కడ మీరు చూసినట్లయితే డబల్ లేయర్ ఇచ్చాను అనమాట ఫ్రిల్స్. మనకి ఇంకా బుట్టగా కావాలి అనుకుంటే దీని పక్కనే ఇంకొక లేయర్ ఇచ్చినట్లయితే ఇంకా పఫీగా వస్తుంది అనమాట. సో నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. మరీ సింపుల్గా కాకుండా అలాగని హెవీగా కాకుండా అయితే స్టిచ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఇక్కడ నేను కుందన్స్ అవి అతికిచ్చానండి. ఇక్కడ దగ్గరగా ఉండి ఇంకా దూరంగా వచ్చేటట్లు అట్లా అతికిచ్చాను అనమాట, ప్లెయిన్ ఎందుకులే అని చెప్పేసి. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం జిప్పిస్తాము, టై చేసుకోవడానికి ఇట్లా హ్యాంగింగ్స్ ఈ క్లాత్తో ఇచ్చేస్తాం అనమాట. ఇది వచ్చేసి 6 to 7 years పాపకి. నెక్స్ట్ వచ్చేసి 7 to 8 or 8 to 9 years పాపలకి అయితే సరిపోతుందండి. అంటే ఇక్కడ పెద్దగా వాళ్ళకి చెస్ట్ చేంజ్ అయితే ఏమి ఉండదు అనమాట. చిన్నపిల్లలకి లెంత్ ఒక్కటే. కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు, కొంతమంది తక్కువ ఉంటారు. అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఈ 2 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి కస్టమర్కి కాదండి, నేను పర్సనల్గా స్టిచ్ చేశాను, వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కోసం అనమాట. ఇవి 2 కూడా 8 years పాపకి అయితే స్టిచ్ చేయడం జరిగింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. దీనికి వచ్చేసి నేను 2 meters ఫ్యాబ్రిక్కే యూజ్ చేశాను. 2.5 అనుకుంటా, 2 కాదులే 2.5. దీనికి ఒక 2.5 అండ్ దీనికి ఒక 2.5 అయితే యూజ్ చేశాను.
అండ్ ఇది వచ్చేసి మనకి పన్న పెద్దది వస్తుందండి, ఓన్లీ ఫ్లవర్స్ అనేవి కిందే వస్తాయి అనమాట ఈ ఫ్యాబ్రిక్కి. సో ఇలాంటిది పైనంతా మనకి ఎక్కువ ఉంటుంది, ఆ ఎక్కువని యూజ్ చేసుకుని ఇట్లా ఫ్రిల్స్ అయితే పెట్టాను అనమాట ఫ్రంట్ పార్ట్కి. అన్నిటికీ ఏంటి పర్ల్ కుందన్స్ స్టోన్స్ అవి అతికిస్తున్నాం కదా, అవి ఎందుకులే ఈ కలర్కి ఇట్లా లేస్ బాగుంటుంది అనిపించింది నాకు, వేస్తే కూడా మంచి లుక్ ఉంది. అండ్ ఈ లేస్ కూడా ఇది కొంచెం పర్లేదు, కానీ ఈ లేస్ వేసేటప్పుడు కూడా మళ్ళీ భలే తిప్పులు పడ్డానండి. ఈ లేస్కి యూజ్ చేసిన ఈ ఫ్యాబ్రిక్ అనేది మరి ఎందుకు కుట్ట అసలు పట్టలేదు అనమాట, తెగిపోతుంది. దీని మీద స్టిచ్ పడితే చాలు తెగిపోతుంది అనమాట దారం. ఎలాగో ఈ రెండింటికైతే లేస్ వేసాను, బట్ చూడడానికి మాత్రం నాకు బాగా అనిపించింది స్టిచ్ చేసిన తర్వాత లేస్ వేయడం వల్ల. సో ఇవి అనమాట ఈరోజు ఫ్రాక్స్ అండి. ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నేనైతే మామన్ బేబీ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేస్తున్నాను నెట్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్, అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందన్నమాట. మీరు నాకు ఒక డిజైన్ పంపించి యాస్టీస్గా కుట్టండి అంటే నేను సేమ్ డిజైన్ వచ్చేలాగా కుట్టగలనండి, బట్ పిక్లో ఎలాగుందో అలాగ మాత్రం మీకు రాదనమాట. ఎందుకంటే పిక్లో మీరు చూసిన పిక్ చాలా ఫ్యాబ్రిక్ పడుతుంది, కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కువైనా పర్లేదు స్టిచ్ చేయమంటే చేయగలను. సో పిక్ హెవీగా చూపించి మీకు తక్కువ బడ్జెట్లో అవ్వాలి అంటే అవ్వదు. సేమ్ డిజైన్ వస్తుంది కాబట్టి అంత ఫ్యాబ్రిక్ యూజ్ చేయమన్నమాట. సో అలాగైతే స్టిచ్ చేయడం జరిగిద్దండి. ఇది స్టిచ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మామూలుగా చేయించుకునే వాళ్ళకైతే నేను ఇట్లా చెప్తే ఎవరికి అర్థం కాదు. సో ఇది ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. సో తక్కువ బడ్జెట్లోనే మంచిగా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అండ్ బాయ్.